మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం ఎలాంటి బట్టలు కట్టుకుంటే లక్ష్మీదేవికి ఇష్టం? లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం వేసుకునే బట్టలు ఎలా వాడాలి, ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు అసలు కట్టుకోకూడదు, మనం వేసుకునే దుస్తులలోనే అదృష్టం దాగి ఉంటుంది, ఎలాంటి దుస్తులు వేసుకుంటే దరిద్ర దేవత ఆవహిస్తుంది, బట్టలు లేకుండా నగ్నంగా చేయకూడని పనులు ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న కథను విందాం. పూర్వం సుబ్బులు మరియు వెంకయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సుబ్బులు మంచివాడు, పైగా చాలా తెలివైనవాడు. వెంకయ్య మందబుద్ధుడు మరియు చెడు స్వభావం కలిగినవాడు. ఇద్దరు స్నేహితులు కావటంతో ఏ పని చేసినా కలిసి చేసేవారు. ప్రతి పనిలో తెలివితో కూడిన సుబ్బులు పనిని మరియు అతని సంపాదనను చూసి అసూయపడేవాడు వెంకయ్య. ఎంత పని చేసినను తన మందబుద్ధితో చెడు స్వభావంతో అనుకున్న ఫలితం దొరక్కపోయేది వెంకయ్యకు. ఒకరోజు వెంకయ్య ఇలా అయితే ఆ సుబ్బులు తన తెలివితేటలతో బాగా ధనవంతుడు అయిపోతాడు, నేను ఇలాగే పేదవాడిలాగా ఉండిపోవలసి వస్తుంది, ఎలాగైనా సరే సుబ్బులని మోసం చేసి తన తెలివితో నేను డబ్బులు సంపాదించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ మరునాడే వెంకయ్య సుబ్బులు ఇంటికి వెళ్ళాడు. సుబ్బులు, ఈ గ్రామంలో ఉండి మనం ఎంత కష్టపడినా చాలా తక్కువ డబ్బు సంపాదిస్తూ ఉన్నాము. ఇలా అయితే రేపటి రోజు మన భవిష్యత్తు, పిల్లలు, కుటుంబం సంతోషంగా జీవించలేరు. కావున మనం వేరే ప్రాంతానికి కొన్ని రోజులు వలస వెళ్ళి బాగా డబ్బులు సంపాదించుకుని తిరిగి వద్దాము అని చెప్పాడు. దానికి సుబ్బులు మొదట్లో ఒప్పుకోకపోయినా తన స్నేహితుడి బలవంతంతో ఒప్పుకోవలసి వచ్చింది. ఒక మంచి రోజు చూసుకొని ఇద్దరు వేరే దూర ప్రాంతానికి ప్రయాణమయ్యారు. సుబ్బులు తన తెలివితో చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించటం మొదలుపెట్టాడు. వెంకయ్యకు ఏమి చెయ్యాలో అర్థం కాక సుబ్బులతో మనమేం చేసినా కలిసి చేద్దాం మరియు వచ్చిన డబ్బులు సమానంగా పంచుకుందాం అని అన్నాడు. అందుకు సుబ్బులు ఒప్పుకున్నాడు. ఆనాటి నుండి 5 సంవత్సరాలు సుబ్బులు చాలా కష్టపడి పనిచేస్తూ చాలా డబ్బులు సంపాదించాడు. వెంకయ్య సుబ్బులు చేతి కిందే ఉంటూ అన్ని లెక్కలు చూసుకుంటూ ఉన్నాడు. వారి అవసరానికి మించిన డబ్బు వారి సొంతమయ్యింది. 3 తరాలు కూర్చుని తిన్నా తరగనంత డబ్బు వారి దగ్గర పోగయ్యింది. వెంటనే వెంకయ్య సుబ్బులతో, ఇప్పటికే చాలా రోజులయ్యింది ఇంటికి దూరంగా ఉండి, ఇక వెళ్ళిపోదాము, మనకు కావలసిన డబ్బు బాగా ఉంది కదా అన్నాడు. ఆ మాట విన్న సుబ్బులు సరే అన్నాడు. ఇద్దరూ కలిసి వారి గ్రామానికి ప్రయాణమయ్యారు. వారు ఇంటికి కొద్ది దూరంలో ఉండగా వెంకయ్య సుబ్బులతో, మన దగ్గర ఇంత డబ్బు ఉండటం మంచిది కాదు అన్నాడు. సుబ్బులకి ఏమీ అర్థం కాక ఎందుకు అని అడిగాడు. దానికి వెంకయ్య, అవును, ఇప్పుడు మనం ఇంత డబ్బుతో మన గ్రామానికి వెళ్తే మన ఇరుగు పొరుగు వారంతా కూడా డబ్బు సహాయం కావాలని మన దగ్గరకు వస్తారు. ఇక బంధువులైతే మన దగ్గరే ఉండిపోయినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. మరియు దారి మధ్యలో ఎవరైనా దొంగలు వస్తే మనం సంపాదించిన మొత్తం కూడా పోగొట్టుకోవాల్సిందే అని చెప్పాడు. అది విన్న సుబ్బులు, మరి ఏం చేద్దాం అని అడిగాడు. వెంటనే వెంకయ్య, మనకు ప్రస్తుతం కావాల్సినంత డబ్బు తీసుకొని మిగతాది మన గ్రామానికి దగ్గరలోనే ఏదో ఒక చెట్టు దగ్గర పాతి పెడదాం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వచ్చి తీసుకోవచ్చు అని చెప్పాడు. అది విని సుబ్బులు, నీ ఆలోచన బాగానే ఉంది, సరే అలాగే చేద్దాం అని ఒక మర్రి చెట్టు కింద మొదలు దగ్గర తవ్వి అందులో పాతి పెట్టారు. ఇక ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. ఒకరోజు సుబ్బులకి తెలియకుండా వెంకయ్య ఒక్కడే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి డబ్బు మొత్తం కూడా తీసుకున్నాడు. కొన్ని రోజులయ్యాక వెంకయ్య సుబ్బులు దగ్గరికి వెళ్ళి సుబ్బులతో, నా కుటుంబం చాలా పెద్దది కావున నేను తీసుకున్న డబ్బు మొత్తం కూడా అయిపోయింది, కావున మనం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుందాం అని అన్నాడు. సరే అని ఇద్దరు డబ్బు తీసుకోవడానికి చెట్టు దగ్గరకు వెళ్ళారు. వెంకయ్య డబ్బు పాతిపెట్టిన దగ్గర తవ్వి చూశాడు. అక్కడ డబ్బు లేదు. వెంటనే సుబ్బులను కోపంగా చూస్తూ, నేను లేనప్పుడు నువ్వే వచ్చి డబ్బు మొత్తం కూడా తీసుకున్నావు అని గొడవ పెట్టాడు. అప్పుడు సుబ్బులు దయనీయమైన మొహంతో, ఇంతవరకు నేను ఇక్కడికి రానే లేదు, నేను అసలు డబ్బు తీసుకోలేదు అని చెప్పాడు. వెంటనే వెంకయ్య, మనం ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి న్యాయం చెప్పమని అడుగుదాం అని ఇద్దరు వెళ్ళారు. ఊరి పెద్ద ఇద్దరిని అగ్నిదేవుడి పైన ప్రమాణం చేయమని చెప్పారు. అప్పుడు వెంకయ్య అగ్నిదేవుడి పైన ప్రమాణం చేసే ముందు రేపటి రోజు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ
చెట్టునే వేడుకుందాం, నిజం చెప్పమని అడుగుదాం అన్నాడు. వెంకయ్య ఆ రోజు సాయంత్రం తన తండ్రి దగ్గరికి వెళ్ళి, మనం పెద్ద సమస్యలో ఉన్నాం. నేను దొంగిలించిన డబ్బు చేజారిపోయేలాగా ఉంది. నేను ఒక ఉపాయం చెప్తాను నాన్న, నువ్వు అలాగే చెయ్యి అన్నాడు. నాన్న, మీరు ఉదయమే వెళ్ళి మర్రి చెట్టు త్వరలో దాక్కుని ఉండండి. మేము వచ్చి డబ్బు దొంగిలించింది ఎవరు అని అడిగితే సుబ్బయ్య పేరు చెప్పండి అన్నాడు. ఉదయమే ఊరు మొత్తం కూడా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి డబ్బు దొంగిలించింది ఎవరు అని అడిగితే మర్రి చెట్టు తొర్రలో నుండి సుబ్బులు డబ్బు దొంగిలించాడు అని శబ్దం వినపడింది. అది విని ఊరంతా కూడా ఆశ్చర్యపోయారు. సుబ్బులు తాను చెయ్యని దొంగతనం తన మీదకి వస్తుందని మరియు చెట్టు తొర్రలో నుండి శబ్దం రావటం అనుమానం కలిగించింది. వెంటనే ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళి, నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వండి, నేనంటే ఏమిటో నిరూపించుకుంటాను అన్నాడు. సుబ్బులు చెట్టు మొదలు దగ్గర నిప్పు అంటించాడు. సుబ్బులు చేసేది ఏమీ అర్థం కాక ఊరి ప్రజలకు చాలా సేపు అలా చూస్తూ ఉండిపోయారు. ఆ నిప్పు కాస్త చెట్టు మొత్తానికి అంటుకోగానే చెట్టు త్వరలో దాగి ఉన్న వెంకయ్య తండ్రి ఊపిరి అందక వెంటనే బయటికి వచ్చేశాడు. అది చూసిన ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. అంటే డబ్బు దొంగిలించింది వెంకయ్యే. నాటకమాడి ఆ నిందను సుబ్బులు పైన వేయాలనుకున్నాడు. సుబ్బులు తన తెలివితో తానేంటో నిరూపించుకున్నాడు అని ఊరి ప్రజలంతా కూడా మెచ్చుకున్నారు. వెంకయ్య దొంగిలించిన డబ్బు మొత్తం కూడా సుబ్బులకి ఇచ్చేసి వెంకయ్య మరియు తన తండ్రికి శిక్ష విధించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, చెడువారితో అంటే చెడ్డవారితో స్నేహం చాలా ప్రమాదకరం. మన వెంటే ఉంటూ మనకే గోతులు తవ్వుతూ ఉంటారు. కావున ప్రతి స్నేహితుడిని అవసరానికి మించి నమ్మాల్సిన అవసరం లేదు. ఇక వీడియోలోకి వస్తే, దరిద్ర దేవత స్థానాలు కొన్ని ఉంటాయి. దరిద్ర దేవత ఎక్కడ నివాసం ఉంటుందంటే మాసిపోయిన బట్టల్లో అని పెద్దలు చెప్పారు. కనుక ఇంట్లో మాసిపోయిన బట్టలను కుప్పలు కుప్పలుగా ఉంచుకోకూడదు. ఇంట్లో ముక్క వాసన వచ్చే మాసిన బట్టలు ఉండకూడదు. అలాంటి మాసిన బట్టలు ధరించకూడదు. మాసిపోయిన బట్టలను మూట కట్టకూడదు. ఒకసారి వేసుకున్న బట్టలను పదే పదే ఉతకకుండా వేసుకోకూడదు. మాసిపోయిన బట్టలను మూటలుగా కట్టి ఇంట్లో అలాగే ఉంచితే దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దరిద్ర దేవత ఉన్న ఇంట్లోకి లక్ష్మి ఎప్పటికీ కూడా రాదు. విష్ణు పురాణం ప్రకారం మనుషులు బట్టలు లేకుండా నగ్నంగా స్నానం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన జల దేవతను అవమానించినట్లుగా అవుతుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి కనీసం టవల్ను అయినా సరే ధరించి స్నానం చేయాలి. అలాగే బట్టలు లేకుండా నగ్నంగా నిద్రించకూడదు. చాలామంది శరీరంపై దుస్తులు లేకుండా పడుకుంటూ ఉంటారు. అది చాలా దరిద్రాన్ని చేకూరుస్తుంది. విష్ణు పురాణం కూడా అదే చెప్తుంది. మనం నిద్రించే సమయంలో మన పూర్వీకులు, చనిపోయిన తల్లిదండ్రులు మనల్ని చూడడానికి వస్తారు. అలాంటి సమయంలో ఒంటి మీద దుస్తులు లేకుండా నిద్రించటం చూసి వారు అలా చాలా అవమానంతో బాధపడుతూ ఉంటారు. వారి ఆశీర్వాదం ఇవ్వకుండానే తిరిగి వెళ్ళిపోతారు. పూజ చేసే సమయంలో చాలామంది టవల్ ధరించి లేదా తడి వస్త్రం మీద పూజ చేస్తూ ఉంటారు. అలా చేయటం కూడా మంచిది కాదు, దరిద్రం. వస్త్రాలు పూర్తిగా ధరించి అప్పుడు పూజ చేయటం మంచిది. బాహ్య శుచి, శుభ్రతను పూజ చేసేటప్పుడు తప్పక పాటించాలి. అంటే ఉతికి ఆరేసిన బట్టలు వేసుకోవాలి. పూజకు పట్టు వస్త్రాలే వేసుకోవాలి అనే నియమం లేదు. వేసుకోగలిగిన బట్టలు వేసుకోవాలి. మీ శరీర శుభ్రతతో పాటు దేవుడి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా సమయంలో మీ మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోనికి రానివ్వకూడదు. ఇల్లును చూసి ఇల్లాల్ని చూడమన్నారు పెద్దలు. ఇల్లాలు ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీ సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి. అంతేగాని మధ్యాహ్నం పూట స్నానం చేయరాదు. దాని వలన ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు కూడా వస్తాయి. కుటుంబ సభ్యులకు వంట చేయటం అంటే దేవునికి వండటం వంటిది కనుక స్నానం చేసిన తర్వాతే వంటగదిలోనికి ప్రవేశించాలి. స్త్రీలు కోపంగా చిరాకుగా ఉంటే ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ప్రవేశించదు. కనుక స్త్రీలు కోప్పడకూడదు, కలత చెందకుండా ఉండాలి. అప్పుడే ఇంట్లో శాంతి ప్రశాంతత వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.